నమస్తే రైతు మిత్రులారా, డే 52 ఆఫ్ టమాటా ఫార్మింగ్. ఈరోజు వచ్చేసి సిఎన్బి ఎక్కిస్తున్నాను. ఇప్పుడు చూసుకుంటే మనకు ఆల్రెడీ 38 టచ్ అవుతుంది టెంపరేచర్. 38 దాటితే అసలు మన కంట్రోల్లో చెట్లు కూడా ఉండవు, ఎక్కువ ముడత వచ్చేయడం కానీ ఫ్లవర్ డ్రాప్ కానీ చాలా ఎక్కువ అవుతాయి. దీనికి వచ్చేసి మనము కంట్రోల్ చేసుకోవాలంటే పూర్తిగా అయితే కంట్రోల్ చేయలేము. టెంపరేచర్ మనం చెప్పినట్టయితే విందో కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలంటే ఇలా సాళ్ళకి వాటర్ ఇచ్చుకోండి. ఆ తర్వాత వచ్చేసి మనము వదిలే ఎన్పికేలు కానీ ఈ గ్రోత్ ప్రమోటర్స్ కానీ డే బై డే ఇచ్చుకోవాలన్నమాట. ఇంకా వచ్చేసి ఇప్పుడు నార్మల్గా మనము ఎకరాకి 7 kgs, కొందరు 5 kgs, కొందరు 10 kgs అబ్బో కూడా వెళ్తారు. అలా వదిలే బదులు మనం డే బై డే క్వాంటిటీ తగ్గించుకొని 10 kg వదిలే వాళ్ళు 5 kg, ఈ 7 kg ఎక్కించేవాళ్ళు 3 kg ఎక్కించుకునేసి ఒక డే బై డే తక్కువ క్వాంటిటీలో ఎక్కువ టైమ్స్ ఇచ్చుకుంటే కొద్దిగా టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది, చెట్టు హెల్తీగా వస్తుంది ముడిగిపోకుండా. అదే కాకుండా పూత డ్రాప్ అవడం కూడా కొద్ది వరకు తగ్గుతుంది. పూర్తిగా అన్ని టెంపరేచర్ వల్ల మనం పూర్తిగా ఏది తగ్గించలేము. ఇంకా ఖచ్చితంగా చెట్లు గ్రోత్ లాగుతాయి, ముడత పెరుగుతుంది, దాంతోపాటు ఫ్లవర్ డ్రాప్ భారీ అవుతుంది. ఇంకా డే బై డే మనం గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఎన్పికేలు కానీ ఇచ్చుకుంటే కొద్దిగా టెంపరేచర్ మన కంట్రోల్లో ఉంటుంది. అంటే టెంపరేచర్ కాదు, చెట్లు మన కంట్రోల్లో ఉంటాయి. ఇంకా మామూలుగా మనము గ్రోత్ ప్రమోటర్స్, ఈ ఎన్పికేలు, వాటర్ సాల్యుబుల్స్ కల్పిస్తుంటాము. ఇంకా అలా కాకుండా ఒకరోజు గ్రోత్ ప్రమోటర్, ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ఎన్పికే, అలా తక్కువ క్వాంటిటీలో ఎక్కువ సార్లు ఇచ్చుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకా ఈ ఎండలో విపరీతమైనవి కాబట్టి ఒకేసారి ఇచ్చి మళ్ళీ 3 days గ్యాప్ ఇవ్వడం బదులు డే బై డే అలా ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇది 2 days బ్యాక్ స్ప్రే కొట్టాం కదా, ఆ స్ప్రే చినిపోయిన పురుగు ఇది కాయ లోపల చినిపోయింది, నల్లగా మాడిపోయింది చూడండి. ఇక్కడ పౌడరీ మిల్లు ఈ బుడిద కంట్రోల్ అవుతుంది. కంట్రోల్ అయినా కూడా మళ్ళీ వస్తుంది, ఎందుకంటే మనం బెడ్ మధ్యలో వాటర్ వదులుతున్నాం కదా, అలా వస్తుంది. కాకపోతే దీనికి ఫంగిసైడ్ స్ప్రే చేసుకుంటా అంటే మనం ప్రతి స్ప్రేయింగ్కి మన అదుపులో ఉంటాయి చెట్లు.